లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste Daily. Taste the Daily. హాయ్ అండి, మీ పేరు? రాజేష్. ఓకే, రాజేష్ గారు ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? సూపర్ ఉందండి. లోపలికి వెళ్ళాము, ఫ్లైట్ టచ్ చేయడం కానీ మనం ఎప్పుడు చూసుండం. ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఎలా ఉందండి ఫ్లైట్ లోపల? సూపర్ ఉందండి. ఫ్లైట్ లోపల అక్కడ మనం వెళ్ళి అక్కడ టచ్ చేస్తూ ఉన్నాయి, సూపర్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓకే, ఎయిర్పోర్ట్కి వెళ్తే మనం కొన్ని ఫ్లైట్సే చూస్తాం, ఇక్కడ హెలికాప్టర్స్ కానీ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. రష్ ఎలా ఉందండి? చూస్తుంటే జనాలు కూడా చాలా ఎక్కువ మంది అనిపిస్తున్నారు. అన్ని అంటే గవర్నమెంట్ వాళ్ళు మంచిగా టాయిలెట్స్ కానీ ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? అవును, ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఇంత పబ్లిక్ వచ్చారు. నిన్న కూడా చాలా పబ్లిక్ వచ్చారు, బట్ కంపేర్ టు ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారు. అందుకని లోపలికి ఏమన్నా అలో చేయట్లేదు. ఫుడ్ అది ఏమైనా టేస్ట్ చేశారా? ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ, ఎగ్జిబిషన్ కూడా ఉంది కదా. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎగ్జిబిషన్కి వెళ్ళారండి. లోపల మనకి ధృవ అనే హెలికాప్టర్ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఓపెన్ చేశారు. అది దానికి సంబంధించిన ఇక్కడ నమూనా ఉంటే అక్కడ ఎగ్జాక్ట్గా మనం చూడగలుగుతాం. అలాంటి హెలికాప్టర్స్ కానీ చాలా బాగుందండి ఇక్కడ. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఫ్యూచర్లో మనం గోల్ సెట్ చేసుకోవడానికి, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో వెళ్ళాలనుకుంటే ఇలాంటివి చూస్తే ఎయిర్ ఫోర్స్లో వెళ్ళడానికి మంచిగా అనిపిస్తుంది. పిల్లలకి మోటివేషన్గా ఉంటుంది. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది, కానీ చాలా బాగుంది. మనం చూసుకున్నట్టయితే టికెట్స్ కూడా 800 చాలా ఎక్కువ రేట్ అనిపిస్తుంది కదా. వర్త్ అంటారా ఇక్కడికి రావడం అంత టికెట్ పెట్టుకొని? 100% వర్త్ అండి. ఇప్పుడు మనం మూవీకి వెళ్తే ఎంత అవుతుంది? 300-400 అవుతుంది కదా, 400 మినిమం అవుతుంది. ఇక్కడ చాలా బాగుంది. ఎంత బాగా ఇంతమంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వస్తున్నారు, చాలా బాగుందండి. కలిసారా మీరు ఎవరైనా పైలట్స్ని కలిసారా? అవునవును, నిన్న కలిసానండి, మాట్లాడాను. మంచిగా అనిపించింది వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది. ఇప్పుడు మన వింగ్స్ ఇండియా 2026లో భాగంగా మనతో పాటు లిటిల్ స్టార్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. హాయ్. హాయ్, మీ నేమ్స్ ఏంటి? నా పేరు మనస్వి. నా పేరు వన్మై. ఓకే, మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు వాచ్ దిస్ అండ్ ఇది చాలా రేర్ అంట, లైక్ ఎక్కువ ఆపర్చునిటీస్ దొరికాయి అంట ఇక్కడ చూడడానికి. సో వి ఆర్ లైక్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ సీ హియర్. ఓకే, ఏమేమి చూసారు? అంటే ఇంకా ఎయిర్ షో స్టార్ట్ కాలేదు. ఐఎమ్ షూర్ దట్ విల్ బీ ఎంజాయింగ్ అవర్ సెల్స్ వైల్ సీయింగ్ ద ఎయిర్ షో. ఓకే, Same, and we are excited how the planes will go like that, and how many hours it will be. We are going to enjoy and a lot. ఓకే, ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కారా మీరు? Yeah. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? Well, while takeoffing, it will be scary thing. When we land, it will be nice. Like the journey through it will be nice. సో ఇప్పుడు మనం వింగ్స్ ఇండియా 2026లో భాగంగా ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉందని వింటున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఫుడ్ తిన్న వాళ్ళతోటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం తెలుసుకుందాం. హాయ్ అండి. Hi, మీ పేరు? Saranya. ఓకే, శరణ్య గారు ఫుడ్ టేస్ట్ చేశారా ఇక్కడ? చేశాను. ఓకే, ఎలా ఉంది ఫుడ్? బాగుందా? బాగుంది. కొంచెం రష్ ఎక్కువగా ఉంది. ఓకే, కాస్ట్ ఎలా ఉన్నాయి? కాస్ట్ రీజనబుల్గా ఉంది. బయటతో కంపేర్ చేసుకుంటే కొంచెం హై ఐటమ్స్కి, బట్ బాగుంది. ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి కాబట్టి. ఓకే, ఏమైనా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయా బయట దొరికేవి కాకుండా? యూనిక్ ఐటమ్స్ అంటే అన్నీ ఉన్నాయి బయట దొరికేవి. పిజ్జా దగ్గర నుంచి ఇండియన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, రాజస్థానీ, పంజాబీ స్టైల్, హైదరాబాద్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. సో మేము వెజ్ కాబట్టి వెజ్ టేస్ట్ చేస్తాం. సో ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ముందు ఇదే ఫస్ట్ టైం. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు మొహమ్మద్ అక్రమ్. ఓకే, మొహమ్మద్ గారు, ఇక్కడ చూసారా మీరు ఫ్లై స్టంట్స్ అవి ఎలా జరుగుతున్నాయి? ఎట్లా ఉంది మీ experience? మొత్తం బుర్రా పాడు మస్తు ఫుల్లీ फनी एक्सपीरियंस आई हैव और बहुत अच्छा था. देखा मैं हर साल ऐसा करे तो बहुत अच्छा रहता, दिल को खुशी होती रहती. Is this your first time? या इट्स माय फर्स्ट टाइम. पूरा अच्छा करे, डेकोरेशन हुए सब. And food taste చేసారా? ఫుడ్ हाँ कराना. ఓకే, ఎలా ఉంది ఫుడ్? బాగుందా? हाँ अच्छा है. स्टारबक्स की कॉफ़ी पिया था, ఓకే. बहुत अच्छा. ప్రైస్ ఎలా ఉంది? తక్కువ ఉందా ఎక్కువ ఉందా? प्राइस नॉर्मल जो बाहर रहता वही है प्राइस. ఓకే, So ఫ్లైట్ अच्छा స్టంట్స్ ఎలా అనిపించింది? बहुत ज़बरदस्त दिखे मेरे को तो. ఓకే, क्या है अलग. ఎగ్జిబిషన్కి వెళ్ళారా లోపల? हाँ लोकल पूरा अलग अलग था वहाँ पे. अलग अलग जगह के अलग अलग सामान एरोप्लेन्स के पूरे
सब अपन अच्छा सब एक्सप्लोर कर सकते हैं. आइए एक्सप्लोर करिए. హాయ్, Hello, వాట్స్ యువర్ నేమ్? my name is Zainab. Zainab. జైనమ్. ఓకే జైనమ్, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్? Nice, so good. ఓకే, ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉందా లేదంటే జస్ట్ లైక్ దట్? Yes, nice. ఫుడ్ అది తిన్నారా? No, నో, ఫుడ్ ఏం తినలేదా? ఓకే, సో ఇంకా షో కూడా చూడలేదు మీరు? ఇంకా లేదు. సో మరి ఎందుకు వచ్చారు? for seeing. ఓకే, సో మీరు చెప్పండి, ఎలా అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా అనిపించింది? జస్ట్ నౌ వెల్కమ్. ఓకే ఇప్పుడే వచ్చాము, చూడాలి ఎలా ఉందో. ఓకే, సో మీరు వస్తున్నప్పుడు కానీ ఇక్కడ వాష్రూమ్స్ కానీ వాటర్ ఫుడ్ ఎవ్రీథింగ్ అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయా లేదంటే వచ్చే విజిటర్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారా? అలా ఏమని కనిపించలేదు, బాగానే ఉంది. అరేంజ్ అయితే బాగానే చేశారు. ఓకే, సో ఫుడ్ ఏమైనా తిన్నారా మరి? ఫుడ్ ఇంకా తినలేదండి, జస్ట్ చెప్తున్నాను కదా ఇప్పుడే వచ్చాము. ఓకే ఓకే, 4 o'clock అంటున్నారు షో ఏమో. అది లాస్ట్ టైం చూసి కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ లాస్ట్ టైం? టైం వచ్చాము, ఓకే, 2 years నుంచి వస్తున్నాము. లాస్ట్ టైం ఎలా ఉండే? లాస్ట్ టైం బాగా ఎంజాయ్ చేసాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ చూసారా? అలా కొంచెం చేంజెస్ అయితే కనిపించినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లైట్ ఉండేది, బయట కూడా ఫ్లైట్ పెట్టారు, ఓకే ఇప్పుడు లేదు ఇవాళ. ఓకే, అంటే కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి ఏమో, నాకైతే అనిపిస్తుంది. ఇంకా కంపారిటివ్లీ ఏది బాగుంది? ఇప్పుడు బాగుందా లాస్ట్ ఇయర్ బాగుందా? లాస్ట్ ఇయర్ చాలా బాగా కనిపించింది, ఇంకా ఇదైతే స్టార్ట్ అవ్వలేదు కదా, చూడాలి అది. No, we're just very happy to be here. It's a beautiful air show. It's lovely to see all the nice people. How is Hyderabad? Oh yeah, Hyderabad's lovely. Yeah, very warm and friendly city. Okay. Yeah. How is that experience? Yeah, Because no, you are doing stunts and people are enjoying it, right? How is your feeling? yeah, no, enjoying it. Yeah, it's absolutely lovely here. Yeah, people are very, very friendly.